చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు ముందు ఒక అమ్మాయి, మా అక్కకి 2 ఆడపిల్లలు, మా అమ్మాయికి 2 ఆడపిల్లలు. నేను ఇన్ని కడుపులో పెట్టుకొని అయ్యగారి కాడికి వచ్చాను. అయ్యా, మా అక్కకి 2 ఆడపిల్లలు, మా అమ్మాయికి 2 ఆడపిల్లలు, నాకు కూడా ఒక ఆడపిల్ల. నాకు అబ్బాయి కావాలయ్యా అని చెప్పి నేను అయ్యగారిని అడిగాను. అయ్యా, మమ్మల్ని అందరూ ఎక్కిరిస్తున్నారు, మాది ఆడపిల్ల చాలు, మీకు ఆడపిల్లలే పుట్టేది, ఈ పిల్లకి కూడా ఆడపిల్లే పుట్టేది. 6 ఆడపిల్లలని ఒకళ్ళు అంటారు, 5 ఆడపిల్లలని ఒకళ్ళు అంటారు. అయ్యా, ఎందుకు తండ్రి, మాకు ఆడపిల్ల చాలని మమ్మల్ని అందరూ ఎగతాళి చేస్తారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిద్దేమోనని చెప్పి నేను చాలా భయపడ్డాను. అయ్యగారి కాడికి వచ్చాను. అయ్యా, నాది ఆడపిల్ల చాలని మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు అని చెప్పి నేను అన్నాను. అయ్యగారు, అమ్మా నువ్వేం బాధపడద్దు, నీకు అబ్బాయినే ఇస్తాడు, అమ్మాయిని ఇవ్వడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు. అయినా కూడా నాకు ఆయన చెప్తున్నా కూడా భయం వేస్తుంది, నాకు అమ్మాయి పుట్టిద్దేమోనని. కానీ అయ్యా, నాకు అమ్మాయి పుట్టిద్దేమని చెప్పి నేను భయపడుతున్నాను అని అన్నాను. నువ్వేం భయపడద్దమ్మా, నీకు అబ్బాయినే ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పి అన్నాడు. నాకైనా కూడా నేను నమ్మలేదు. ఫస్ట్ నాకు అమ్మాయే పుట్టిద్దేమోనని నేను చూపించుకున్నా కూడా ఆయన ఎదురుగాలను ఉన్నది, నేనైతే చెప్పలేనమ్మా అమ్మాయి ఏమో అని డౌట్గా చెప్పాడు. నాయన, నాకు కానీ అబ్బాయిని కానీ ఇస్తే 41 వారం ఉపవాసాలు ఉంటానని చెప్పి నేను అనుకున్నాను. నాకు అబ్బాయిని ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.